ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు జిల్లాలో రాయలసీమ యూనివర్సిటీ ఏర్పాటు చేయబడింది. ఆ రాయలసీమ యూనివర్సిటీలో చిత్ర విచిత్రమైన పోకళ్ళు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఈ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు పిహెచ్డీలు రావడం లేదు కానీ, అవకాశం లేదు కానీ, రాజకీయ రౌడీలకు, గూండాలకు, సినిమా యాక్టర్లకు, పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తులకు పిహెచ్డీలు ఇస్తున్నారు. 130 మంది లిస్టు నా దగ్గర ఉంది. వాళ్ళ మీద చూపించే ఇంట్రెస్ట్ విద్యార్థుల మీద చూపించడం లేదు. చాలా ఇది అన్యాయము. మరియు ఆ యూనివర్సిటీ పిల్లోళ్ళు ఫెయిల్ అయితే లాభము అనుకుంటున్నారు యూనివర్సిటీలో పనిచేసే ఉద్యోగస్తులు. ఎందుకంటే వాళ్ళు ఫీజులు మళ్ళీ రెండవసారి కడతారు. మరి వాళ్ళు పాస్ అయితే యూనివర్సిటీకి లాభమని, అంతేగాని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నామన్న విషయము వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎక్కడ చూసినా దౌర్జన్యము, రౌడీయిజము, మరి ఆశ్రిత పక్షపాతము, యూనివర్సిటీలో అనుబంధంగా ఉన్న కాలేజీల్లో మరి వాటికి రికగ్నిషన్ ఇవ్వడానికి కూడా డబ్బులు కలెక్ట్ చేయడము, మరి ఫెయిల్ అయిన విద్యార్థుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సబ్జెక్టు 10,000 రూపాయలు వసూలు చేయడము, అమ్మాయిలనైతే లైంగికంగా వేధింపులకు గురి చేయడము, అట్లయితేనే మీరు పాస్ అవుతారు లేకపోతే లేదు అని మరి దాడులు చేయడము. సార్ మొత్తం దీని వెనక ఎవరు నడుస్తున్నారు సార్? రాజకీయ నాయకుల, అధికారుల, ఎవరికి ముందే ఓపెన్ చెప్పండి. దీని వెనుక ఓపెన్గా చెప్పాలంటే ఎన్టీకే నాయక్ గారు రెక్టార్గా ఉన్నారు అక్కడ. వారు యొక్క సహకారంతో, వారి యొక్క ప్రోత్సాహంతో కొంతమంది విద్యార్థులు ఈ విధంగా రౌడీజం చేస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ను కొట్టి ఇక్కడి నుంచి తరిమేశారు. మరి చాలామంది ప్రొఫెసర్స్గా ఉద్యోగాల్లో చేరితే మరి ఇక్కడ ఉన్న అలజడికి తట్టుకోలేక అందరూ కూడా మరి పారిపోయిన దుస్థితి ఉంది. ఇప్పటికైనా మరి యూనివర్సిటీలో ఏసీబీ, సిబిఐ, విజిలెన్స్ అన్నీ కూడా ఇక్కడ కరప్షన్ అధికంగా ఉంది. 1,30,00,000 రూపాయల విలువైన ఓచర్లు మరి అక్కడి నుంచి మాయమైపోయినాయి. ఇంకొక అలిగేషన్ ఏంటంటే అక్కడ ఉన్న పనిచేసే ఒక అమ్మాయి చీరకు యూనివర్సిటీ చెక్కులు ఇస్తున్నారు కొత్త చీర కొనుక్కోవడానికి. ఇట్లాంటి దుస్థితి యూనివర్సిటీలో ఉంది. ఇవి చాలా భయంకరమైన ఆరోపణలు. పిల్లల మీద, చదువు మీద శ్రద్ధ ఏమాత్రం చూపించకుండా మరి వాళ్ళ యొక్క నియంత్రిత పోకడ నిర్వహిస్తున్నారు. అధికారులు మరి ఎంక్వైరీ చేసి 2 ఇంక్రిమెంట్లు కట్ చేసేసి ఆ ప్రొఫెసర్కు ఏమాత్రము అధికారాలు లేకుండా వీసీగా అపాయింట్ చేయలేదనే బాధతో ఈరోజు అవన్నీ కూడా కొత్త వీసీ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. మరి అక్కడ ఉండకుండా చేయాలంటేనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని మరి విద్యార్థులైతేనేమి, యువకులైతేనేమి, ప్రజా సంఘాలైతేనేమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగ సంఘాలైతేనేమి అన్నీ కూడా ఈరోజు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసేసి మరి ప్రభుత్వానికి చేరవేస్తున్నాము. రేపు లేదు ఎల్లుండి నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకు వస్తున్నారు. వారికి కూడా ఈ విషయాలను దృష్టికి తీసుకెళ్ళేసి మరి కొత్తగా ఒక్క ప్రొఫెసర్ కూడా ఉద్యోగం లేకుండా చేస్తుండి మరి 17 సంవత్సరాలు అయితే 17 ఇవి సబ్జెక్టులకు లెక్చరర్ లేకుండా చేసేసి కాంట్రాక్ట్ లెక్చరర్లతోనే కొనసాగిస్తూ రెగ్యులర్ లెక్చరర్ లేకుండా ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలని అడ్డుకోవాల్సిన అవసరము చాలా ఉందని తెలియజేస్తున్నారు.